ఇప్పుడు అంతా జంజెడ్ హవా నడుస్తుంది. ఈ తరం పూర్తిగా డిజిటల్ ప్రపంచంలో పెరిగింది. వీరు ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాతో పాటు ఆధునిక టెక్నాలజీతో చిన్నప్పటి నుంచి పరిచయమై ఉన్నారు. ఈ తరం మొదటిసారిగా సాంకేతిక పరిజ్ఞానం తమ దైనందిన జీవితంలో భాగమై పెరిగిన తరం. అందువల్ల వీరిని డిజిటల్ నేటివ్స్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ తరం మన దేశ సంస్కృతిని సైతం వేగంగా మార్చేస్తుంది. దీంతో ఇప్పుడు ఒక కొత్త రకమైన నైట్ లైఫ్ ట్రెండ్ అవుతోంది. వీరి కారణంగా క్లబ్బులు, దేవాలయాలను తలపిస్తున్నాయి. సాధారణంగా క్లబ్బులంటే పేకాటలు, డాన్సులు, గ్లాసుల గలగలలుంటాయి. కానీ భక్తి, సంగీతం, పార్టీ, సంస్కృతి అన్నీ మిళితమైన ఈ ట్రెండ్తో భజన క్లబ్బులు దైవనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. అదేంటి ఇంత చేంజ్ అనుకుంటున్నారా? జంజెడ్ మరి ఏదైనా జరగచ్చు. మరి ఈ కొత్త ట్రెండ్ వెనుకున్న అసలు లాజిక్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. జంజెడ్ ట్రెండ్ అంటే నైట్ పార్టీలు, మద్యం అనుకునేరు. కానీ ఇది పూర్తిగా భక్తి, సంగీతం, ఆధ్యాత్మికతతో నిండిపోయి ఉంటుంది. ఈ ట్రెండే భజన, క్లబ్బింగ్, కీర్తనలు, భజనలు దేవాలయాల్లో ఉంటాయి. నైట్ క్లబ్బుల్లో డీమ్ లైట్లు, డిస్కో ట్రాక్లు, గ్లాసుల గలగలలుంటాయి. జంజెడ్ ఈ రెండింటిని మిక్స్ చేస్తుంది. ఒత్తిడిని, ఆందోళనను అధిగమించేందుకు భజనలను అలవాటు చేసుకుంటున్న కుర్రతరం వాటిని గుళ్లలో కాకుండా నైట్ క్లబ్బులలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఆస్వాదిస్తున్నారు. భజన క్లబ్బింగ్ అంటున్న ఈ సరికొత్త ట్రెండ్ నగరాల్లో నడుస్తోంది. ప్రయోగాత్మక ఫార్మెట్ గా ప్రారంభమైన ఈ ట్రెండ్ లైఫ్ లో బ్యాలెన్స్ కోసం వెతుకుతున్న వారికి ఓ వరంగా మారింది. వినూత్న మార్పులతో ముందుకు వెళ్తున్న వారిలో సాంస్కృతిక మార్పు తీసుకొస్తుంది. అయితే ఈ ధోరణి ఇంతకు ముందు చిన్న చిన్న ప్రాంతాల్లో ఉండేది. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ఈ ట్రెండ్ చాలా వేగంగా అందరికీ చేరుతోంది. వందలాది మంది ఈ ట్రెండ్లో పాల్గొంటున్నారు. కొందరు వీటిని ఆధ్యాత్మిక రేవ్స్ అని, మరికొందరు ఆత్మ వలయాలు అని పిలుస్తున్నారు. కానీ పేరుతో సంబంధం లేకుండా భక్తి, సంగీతం, భాగస్వామ్యం, శక్తి అనే అంశంతోనే ఈ ట్రెండ్ కొనసాగిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, చండీగఢ్, పూణే వంటి నగరాల్లో తరచూ జరుగుతున్న భజన్ క్లబ్బింగ్లకు తొలుత 50 నుంచి 100 మంది దాకా హాజరయ్యేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 2000 నుంచి 3000కు చేరుకుంది. అంటే యువతరం ఈ సరికొత్త భజనల వైపు ఎంతగా ఆకర్షితులవుతున్నారో అర్థమవుతుంది. యువత ఆధ్యాత్మిక జోష్లో తేలిపోవడానికి చాలా ఇష్టపడుతుండటంతో ఈ ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది. ఇక ఇది సంస్కృతి, విశ్వాసం, సమాజంలో నెమ్మదిగా మార్పులు తీసుకొస్తుంది. అసలేంటి భజన క్లబ్స్ అనే విషయానికొస్తే ప్రస్తుతం ఉన్న క్లబ్ కల్చర్కు పూర్తి విరుద్ధం. ఇక్కడ పేకాట, విందు, వినోదం, చిందులు ఏమీ ఉండవు. అదొక ఆధ్యాత్మికమైన సాగరంలో మునిగి తేలే నైట్ లైఫ్. యువతరం నోటి నుంచి రామనామ స్మరణ వినిపిస్తుంది. అందరూ భక్తి పారవశ్యంతో మునిగి తేలుతారు. ఇక ఈ భజన క్లబ్బింగ్ లో సాంప్రదాయ భక్తి గీతాలను ఎక్కువ సౌండ్ స్కేప్లతో మిళితం చేసి యువ గాయకులు పాడతారు. ఇది పండుగ వాతావరణాన్ని సృష్టిస్తుంది. లైటింగ్ మధ్య లీనమయ్యే సంగీతంతో సామూహిక నృత్యాలు చేస్తూ మంత్రాలు, భజనలతో ఈ నైట్ లైఫ్ నిండి ఉంటుంది. ప్రస్తుతం యువత ఫాలో అవుతున్న ఈ ట్రెండ్ పార్టీలకు ఆల్టర్నేటివ్ గా మారుతున్నాయి. డివోషనల్ మూడ్లో భాగంగా మత్తుకు బదులుగా భావోద్వేగాల్లో తేలుతుంటారు. ఈ ట్రెండ్ యువతను తమ మూలాలకు తీసుకెళ్తుంది. అయితే ఈ భజన క్లబ్బులు ఓవర్ నైట్ జంజెడ్లో చాలా మార్పును తీసుకొని వస్తుంది. కుర్రకారు ఒక చోట చేరి రామ్ రామ్ జై జై సీతారాం, శ్రీకృష్ణ, గోవింద హరే మురారి అంటూ భజన గీతాలకు పరవశించిపోతున్నారు. రిథమిక్ గా ఒక ఆధ్యాత్మిక లోకంలో సేద తీరుతున్నారు. భక్తి పాటలకు కదం కదుపుతూ సరికొత్త లోకాల్లో విస్తరిస్తున్నారు. క్లబ్లకు సాంప్రదాయ దుస్తులు మాత్రమే తీసుకువెళ్ళాలి. డ్రింక్ ఉండదు. శాకాహారమే అందిస్తారు. క్రమశిక్షణ ముఖ్యం. చూడడానికే అది ఒక క్లబ్, కానీ అంత ఆధ్యాత్మిక వాతావరణమే కనిపిస్తుంది. అయితే ఇదొక రకంగా పోస్ట్ మోడర్న్ తీర్థయాత్ర లాంటిది. గతంలో భక్తి అంటే గుడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టడం, మొక్కుకోవడం వంటివి ఉండేవి. కొత్త తరం దానిని ఆధ్యాత్మిక అనుభవంగా మార్చుకుంటుంది. మనస్సును, భావోద్వేగాలను రీసెట్ చేసుకునే సాధనంగా చూస్తోంది. భజన్ క్లబ్బింగ్ ద్వారా అందరితో కలిసి సాధన చేయటం వల్ల సరికొత్త శక్తిని పొందుతున్నారు. కొందరు తమతో పాటు తమ తల్లిదండ్రులను కూడా తీసుకుని వెళ్తున్నారు.
అయితే జంజడ్ ఈ భజన క్లబ్ల వైపు తిరగడం వెనుక చాలా కారణమే ఉంది. స్ట్రెస్ లైఫ్ నుంచి బయటపడడం, సరదాగా వీకెండ్ చిల్ అవ్వడానికి యువత చాలా కాలంగా నైట్ ఎంజాయ్మెంట్ కు అలవాటు పడింది. అది పాశ్చాత్య దేశాల నుంచి మన దేశానికి పాకింది. దీంతో మన భారతీయ సంస్కృతికి చాలా వరకు దెబ్బ పడింది. యువతి క్లబ్బులు పబ్బులకు అలవాటు పడి మన సంస్కృతి సాంప్రదాయాలకు చాలా దూరమయ్యారు. కానీ ఇప్పుడు భజన క్లబ్బింగ్తో జంజడ్ కొత్త ట్రెండ్ను సృష్టిస్తోంది. భజన క్లబ్బింగ్ సాంప్రదాయ సంగీతానికి కొత్త గుర్తింపునిస్తోంది. భక్తి గీతాలను ఆధునిక బీట్లతో మిళితం చేసి ఆచారాలకు వారిని మళ్ళీ కనెక్ట్ చేస్తోంది. మద్యం, మాదక ద్రవ్యాలు లేని ఈ ట్రెండ్ కూడా మానసిక ఉత్తేజాన్ని అందిస్తోంది. ఈ ట్రెండ్లో అందరూ కలిసి పాడుకుంటూ చెప్పులు లేకుండా నృత్యాలు చేస్తూ రిలాక్స్ అవుతున్నారు. వారి మనస్సుతో పాటు మెదడు కూడా ప్రశాంతతను పొందుతోంది. ఈ భజన క్లబ్బులు యువతకు కొత్త ఆధ్యాత్మిక ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నాయి.